నమ్మకం మీదే ప్రపంచం నడుస్తోంది. ఒక్కో నమ్మకం ఒక్కొక్కరి జీవితాన్ని కొన్నిసార్లు సమూలంగా మార్చివేయవచ్చు. ఆ కోణం నుంచి చూసుకున్నప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. ప్రతిరోజు కొన్ని వాస్తు నియమాలు పాటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అయితే వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వలన అదృష్టం కలగడమే కాకుండా డబ్బు కొరత సమస్య ఉండదంటారు ఆ రంగ నిపుణులు. ఈ విషయంపై ఎన్నో పరిశోధనలు చేసి వారు బయటపెట్టిన ఎన్నెన్నో విశేషాలు ఇప్పుడు చూద్దాం. లాఫింగ్ బుద్ధ. ఇంటిలో ఎప్పుడూ ఆనందకర వాతావరణం చోటు చేసుకోవాలి. అదృష్టం కలగాలంటే తప్పకుండా లాఫింగ్ బుద్ధను ఇంటిలో ఉంచుకోవాలట. దీనివలన శ్రేయస్సు, సానుకూల శక్తి పెరుగుతుందట. దీనిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. తర్వాత తాబేలు. మీ ఇంటి లోపల తాబేలును లేదా తాబేలు విగ్రహాలను పెట్టుకోవటం వలన సంపద పెరుగుతుందట. ఇది సంపదకు, స్థిరత్వానికి చిహ్నం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలును ఉంచుకోవటం వలన అదృష్టం కలిసి వస్తుందట. అయితే దీనిని ఉత్తర దిశలో ఉంచటం వలన అన్ని విధాలా కలిసి వస్తుందట. అటుపై వెదురు మొక్క. ఇంటిలోని ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు నిలవాలి అంటే తప్పకుండా ఇంటి లోపల వెదురు మొక్క పెట్టాలి అంటారు పండితులు. ఎందుకంటే ఇది అదృష్టానికి చిహ్నం. అందువలన ఈ మొక్కను లివింగ్ రూమ్ లో ఆగ్నేయ దిశలో ఉంచటం వలన ఆర్థికంగా కలిసి వస్తుందట. ఆ తర్వాత తులసి మొక్క. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి లోపల తులసి మొక్కను పెట్టుకోవడం వలన ఇది ఇంటిలో ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని పెంపొందిస్తుందట. అలాగే ఇది ఎప్పుడూ ఇంటి ప్రాంగణంలో ఈశాన్యం లేదా తూర్పు దిశలో పెట్టడం చాలా మంచిదట. అనంతరం చేపల అక్వేరియం. ఇంట్లో అక్వేరియం ఉంచుకోవడం వల్ల ఇంటి వాతావరణం బాగుంటుంది. అలాగే ఇది ఇంట్లో సానుకూలతను పెంచుతుంది. చేపల కదలికలు జీవితంలో పురోగతి మరియు సంపద ప్రవాహాన్ని సూచిస్తాయి.